హాయ్, నేను డాక్టర్ జీపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఈ స్టిఫ్ నెక్ అంటే మెడ పట్టేసింది అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. అంటే కొంతమంది పేషెంట్స్ కూడా కన్సల్టేషన్కి వస్తారు, 2 days నుంచి పట్టేసింది, తగ్గడం లేదని చెప్పి. అసలు ఈ స్టిఫ్ నెక్ అంటే ఏంటి, కారణాలు ఏంటి, దీన్ని ఎలా ట్రీట్ చేస్తాం అనేది ఒకసారి చూద్దామండి. ఈ మెడ పట్టేయడం, ఈ మెడ అంటే స్టిఫ్గా అయిపోవడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెడ అటు ఇటు మామూలుగా మనం ఈ పక్కకు చూసేటప్పుడు మెడ అటు ఇటు తిప్పుతాం కదండి. అదే ఈ మెడ పట్టేయడం లేకపోతే ఈ స్టిఫ్ నెక్ ఉన్న వాళ్ళకి మెడ తిప్పడం కష్టంగా ఉంటుంది. అందుకే టోటల్ బాడీని ఇలా పక్కకి తిప్పి చూస్తూ ఉంటారు. దాంతోపాటు ఎనీవే మెడ దగ్గర, భుజాల దగ్గర నొప్పి ఉంటుంది. దీనికి కారణాలు ఏంటి అనేది చూస్తే మోస్ట్ కామన్ రీజన్, అంటే అతి సాధారణంగా చూసే రీజన్ ఏంటంటే ఈ మజిల్స్ స్ట్రెయిన్ అవడం, మెడలో ఉన్న కండరాలు కానీ సాఫ్ట్ టిష్యూస్ స్ట్రెయిన్ అవడం వల్ల ఇది వస్తుంది. మరి ఈ స్ట్రెయిన్ అవడానికి రీజన్ ఏంటి అనేది చూస్తే, ఇప్పుడు మామూలుగా మెడ నుంచి భుజాల దగ్గరికి చాలా కండరాలు వస్తూ ఉంటాయి. వీటిల్లో మోస్ట్ ఇంపార్టెంట్, చాలా కామన్గా స్ట్రెయిన్ అయ్యే మజిల్ పేరు లీవేటర్ స్కాప్యులా అంటాం. లీవేటర్ స్కాప్యులా అంటే అర్థం ఏంటంటే ఇది మెడ నుంచి వస్తుంది మన భుజాల దగ్గర వరకు, అంటే ఈ స్కాప్యులా అంటే మన షోల్డర్ బ్లేడ్ వరకు వస్తుందన్నమాట. సో ఈ మజిల్ స్ట్రెయిన్ అవ్వడం అనేది చాలా కామన్గా చూస్తాం. ఈ కారణాలు ఏంటి అని మనం చూస్తే, ఫస్ట్ ఏదైనా అబ్నార్మల్ పోస్చర్లో పడుకోవడం. అంటే కొంతమంది చెప్తూ ఉంటారు, సార్ నైట్ పడుకొని పొద్దున్న లేచేసరికి నాకు మెడ పట్టేసింది అని చెప్పి. సో ఇది ఏదైనా అబ్నార్మల్ పొజిషన్లో పడుకోవడం కానీ, సరిగా పడుకోకపోవడం వల్ల కానీ, ఇలా దీనివల్ల మనకి మెడ నొప్పి రావడం అనేది జరుగుతుంది. ఇవి మజిల్ ప్రాబ్లమ్స్ చాలా కామన్ అండి. దాదాపు 70-80% స్టిఫ్నెస్లో ఈ మజిల్ ప్రాబ్లమ్స్ వలన వస్తాయి. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ అంటే లోపల ప్రాబ్లం ఉండడం వలన, అంటే ఇప్పుడు నెక్లో డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, డిస్క్ అరుగుదల కానీ, లేకపోతే స్లిప్ డిస్క్ ఉన్నా కానీ, లేకపోతే ఈ జాయింట్స్, ఈ వెన్నుపూసల మధ్య ఉండే జాయింట్స్ అరగడం వలన కానీ మనకి ఈ స్టిఫ్ నెక్ కూడా రావడానికి అవకాశం ఉంది. ఇంకా రేర్గా ఏంటంటే మేము కొన్ని రెడ్ ఫ్లాగ్స్ అంటాం. రెడ్ ఫ్లాగ్స్ అంటే ఫీవర్ రావడం కానీ, ఆకలి తగ్గడం కానీ, బరువు తగ్గడం కానీ, ఈ రాడిక్యులర్ సిమ్టమ్స్ అంటే ఈ నెక్ పెయిన్ ఇలా చేతుల్లోకి రేడియేట్ అవ్వడం కానీ, ఇటువంటి వాటిల్ని మనం రెడ్ ఫ్లాగ్స్ అంటాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ ఉన్నది, ఏదైనా ఫీవర్ ఉంటే అది నెక్లో ఏదైనా ఇన్ఫెక్షన్ వలన రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆకలి తగ్గడం, బరువు తగ్గడం ఇన్ఫెక్షన్స్లో జరగచ్చు, లేదా లోపల ఏదైనా మ్యాలిగ్నెన్సీ అంటే క్యాన్సర్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా కూడా మనకి బరువు తగ్గడానికి, ఆకలి తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ రేడియేటింగ్ పెయిన్ ఉంది అని అర్థం ఏంటంటే ఈ చేతిలోకి వచ్చే నరాలన్నీ మెడలో నుంచి వస్తాయి. సో వాటి మీద మెడలో ప్రెషర్ పట్టడం, ఏ కారణమైనా సరే, ఈ డిస్కుల వలన కానీ, లేకపోతే ఏదైనా ట్యూమర్స్ వలన కానీ, ఇన్ఫెక్షన్స్ వలన కానీ ఆ నరాల మీద ఒత్తిడి పడితే ఇలా రేడియేటింగ్ పెయిన్ అది వస్తుంది. సో ఎక్కువ శాతము ఈ నెక్ స్టిఫ్నెస్ ఈ కండరాలు స్ట్రెయిన్ అవడం వలన వస్తుంది. తక్కిన ప్రాబ్లమ్స్ అంటే ఈ 20-30% ప్రాబ్లమ్స్ మనం చెప్పుకున్న ఈ డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వీటి వలన రావచ్చు అన్నమాట. సరే, దీన్ని ఎలా ట్రీట్ చేస్తారు ఏంటి అని అంటే, సింపుల్ ఈ స్ట్రెయిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ పెయిన్ తగ్గడానికి ఏదైనా సరే యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్ ఏది రెగ్యులర్గా వాడగలను, ఏది ఇబ్బంది లేకుండా వాడగలను అనుకున్నాయి వాడడం ఒకటి. రెండోది ఐస్ అప్లికేషన్ కానీ, అంటే కోల్డ్ హీట్ ట్రీట్మెంట్స్ రెండు చేయొచ్చు. ఈ కోల్డ్ ఐస్ అప్లికేషను, కోల్డ్ క్రయోథెరపీ అంటాం మామూలుగా. దీన్ని నొప్పి వచ్చిన ఫస్ట్ 24-48 అవర్స్లో అయితే ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట. సో నొప్పి ఉన్న ప్రాంతంలో మనం ఈ ఐస్ అప్లికేషన్ చేయడం ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఐస్ డైరెక్ట్గా మనం స్కిన్ మీద అప్లై చేయకూడదు. ఒకవేళ మీరు ఐసే అప్లై చేయాలనుకుంటే ఏదైనా క్లాత్లో పెట్టి అప్పుడు మనకి పెయిన్ ఉన్న ప్రాంతంలో అప్లై చేయడం మంచిది. రెండోది హీట్ ట్రీట్మెంట్.
ఏదైనా డ్రై హీట్ అయినా అవ్వచ్చు, మాయిస్ట్ హీట్ అయినా అవ్వచ్చు. సింపుల్గా మనం ఇళ్లల్లో చేసుకోదగింది వేడి నీళ్ళు కాపడం పెట్టుకోవడం, లేకపోతే హాట్ వాటర్ బ్యాగ్స్ ఉంటే హాట్ వాటర్ బ్యాగ్స్తో మనం అక్కడ వేడి హీట్ అప్లై చేయడం వలన ఆ హీట్ వలన ఏంటంటే ఆ ఏరియాకి రక్త ప్రసరణ పెరగడం, ఆ రక్త ప్రసరణ పెరగడం వలన హీలింగ్ స్పీడ్గా అవడానికి అవకాశాలు ఉంటాయి. లేదు ఆల్టర్నేటివ్ హీట్ అండ్ కోల్డ్ ట్రీట్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం సేపు హీట్ అప్లై చేయడం, కొంచెం సేపు మనకి కోల్డ్ అప్లై చేయడం అనేది చేయొచ్చు. సో ఐస్ అప్లికేషన్, కోల్డ్ ట్రీట్మెంట్ ఫస్ట్ 24-48 అవర్స్లో అయితే మంచిది. హీట్ ట్రీట్మెంట్ వలన మనకి రక్త ప్రసరణ తగ్గి హీలింగ్ త్వరగా అవడానికి అవకాశం ఉంది. సో మెడిసిన్స్ నొప్పి తగ్గడానికి, రెండోది ఐస్ అప్లికేషన్ కానీ ఆర్ హీట్ ట్రీట్మెంట్ కానీ, మూడోది మజిల్స్కి జెంటిల్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేయడం వలన ఈ పెయిన్ కూడా త్వరగా తగ్గడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ సరే, ఈ మూడు మనం ఇంట్లో సింపుల్ రెమెడీస్, పెయిన్ టాబ్లెట్స్ కానీ, హీట్ కోల్డ్ అప్లికేషన్స్ కానీ, సింపుల్ స్ట్రెచెస్, మరి ఎప్పుడు డాక్టర్ని చూడాలి? మీకు ఇందాక చెప్పాను, రెడ్ ఫ్లాగ్స్ ఏదన్నా ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవడం మంచిది. ఎందుకంటే ఈ రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయంటే అర్థం ఏంటంటే లోపల ఏదో మేజర్ ఇష్యూ ఉన్నది, సమ్ ప్రాబ్లం ఉన్నది, అంటే స్పైన్లో ఇష్యూ ఉన్నది. సో ఆ ఇష్యూ ఏంటి అనేది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకటి, లేదు మీరు ఒక 2 to 3 days ఈ రెమెడీస్ ట్రై చేసినా కూడా మీకు నొప్పి తగ్గడం లేదు, నొప్పి అలానే ఉంది, లేదా నొప్పి పెరుగుతుంది అని అనుకుంటే మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. సో స్టిఫ్ నెక్ అనేది ఏంటంటే చాలా కామన్ ప్రాబ్లము. కామన్గా ఏదైనా మజిల్ స్ట్రెయిన్ వలన వస్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ లోపల ఇష్యూస్, స్పైన్లో ఇష్యూస్ ఉండడం వలన కూడా వస్తాయి. ఇంకొక, ఈ మజిల్స్ స్ట్రెయిన్ అవ్వడానికి మనం ఇందాక చెప్పుకున్నాం కదండి, ఏదైనా అబ్నార్మల్ పొజిషన్లో పడుకుంటే పొద్దున్నే లేచినప్పుడు మనకి ఈ పెయిన్ వస్తుందని. ఇంకొక కామన్ రీజన్ ఏంటంటే మనం అబ్నార్మల్ పోస్చర్. ఇప్పుడు మనం కంప్యూటర్ చూసేటప్పుడు ఇలా ముందుకు వంగి ఇలా స్లౌచింగ్ ఫార్వర్డ్ అంటారు, ఇది ముందుకి అయ్యి ఇలా చూడడం వలన కానీ, నెక్ ముందుకి బెండ్ చేసి ఎక్కువసేపు మొబైల్ ఫోన్స్ బ్రౌజ్ చేయడం కానీ, వీడియోస్ చూడడం కానీ, ఇది ఎక్కువసేపు చేయడం వలన కూడా ఈ నెక్ స్ట్రెయిన్, మజిల్ స్ట్రెయిన్ రావడానికి, నెక్ స్టిఫ్నెస్ రావడానికి అవకాశాలు ఉంటాయండి.